జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతి నగర్లో గల మానసిక వికలాంగులకు వరంగల్ బ్రాహ్మణ సేవా సంఘం దుప్పట్లు పంపిణీ చేశారు. జమ్మికుంట పట్టణంలోని సాయి మానసిక దివ్యాంగుల పాఠశాలలోని మానసిక విద్యార్థులకు ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి దుప్పట్లు, బ్రష్లు, సబ్బులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరులకు సేవ చేస్తే నారాయణకు సేవ చేసినట్లని తెలిపారు. వికలాంగులకు సేవ చేస్తే విశ్వమానం సేవగా భావించాలని తెలిపారు. ఈ ఆశ్రమాన్ని సందర్శించి తమ వంతుగా సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ ఆశ్రమ పాఠశాలకు ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు బుచ్చిరాములు, దివ్యాంగులు పాల్గొన్నారు. సురేష్ ద్వారా పరిచయం అయితే ఇవన్నీ కూడా భగవంతుడు మానవ సేవయే మాధవ సేవ అన్నాడు ఆయన. ఎవరు? బుద్ధ భగవానుడు. అది నిజంగా కూడా మనం ఎప్పుడైనా ఒకసారి బాగా డీప్గా ఆలోచిస్తే దేవునికి పులిహోర పెడతాం, లడ్డూలు పెడతాం, నైవేద్యం పెడతాం, మళ్ళీ మనమే తీసుకుని తింటాం. కానీ ఇక్కడ ఇటువంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఇట్లాంటి ఒక సేవ, ఇది మనం చేసేది చంద్రునికో నూనె పోగులాగా చిన్న సేవ. ఎందుకో నాకు బుద్ధి పుట్టింది, పిల్లలకి చలికాలం కాబట్టి ఇస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. బుచ్చిరాములు ఇట్లా సంగతంగా అయ్యో ఇంతమాట రాండి గారు అన్నాడు. ప్రతిసారి నాకు ఎప్పటికీ బుచ్చిరాములు కూడా టచ్లో ఉంటాడు. అందరికంటే బుచ్చిరాములు జన్మధాన్యం అని చెప్తున్నా. దంపతులు పూర్వజన్మలో చేసుకున్న పుణ్య విషయం. నేనేమో దేవాలయం నుండి దేవుని సేవ చేస్తే, ఆయన మానవ సేవ చేస్తాను. ఇక్కడ ఇది చాలా 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 ఇది కనిపించే దేవతలు ఇందరు కూడా. ఎందుకంటే మా అన్నయ్య ఉండే ఘంటారాజేశ్వరరావు అని మా అన్నయ్య, ఆయన మానసిక దివ్యాంగుడు. అయితే 32 సంవత్సరాలకు మధ్యకాలంలో చనిపోయాడు. ఆయన అసలు పట్టవారి చనిపోరు. ఇవాళ ఆయన గుర్తు చేసుకొని ఆయన జ్ఞాపకార్థం ఇవన్నీ నేను వీరికి ఏదో చిరు కానుక ఇద్దామని చెప్పనేటువంటి ఒక సంకల్పం.